దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఒకటని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తొలి భాగంతో పోల్చితే రెండవ భాగం గ్రాండ్ గా ఉండేలా దర్శకుడు సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ఒక మెయిన్ క్యారెక్టర్ గురించి సీన్ లీక్ అయింది. ఆ క్యారెక్టర్ మరేదో కాదు, పుష్ప మూవీ మొదలు చివరి వరకు ఉండే కేశవ రోల్. పార్ట్ 2లో కేశవ క్యారెక్టర్ చనిపోతుందట. దీనికి సంబంధించిన సెట్ నుంచి ఓ స్టోరీ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పుష్పపై పగతో రగిలిపోతున్న దాక్షాయిని సిండికేట్లోని కొందరితో చేతులు కలిపి పుష్పాని చంపడానికి స్కెచ్ వేస్తూ ఉంటుంది. ఇక బనావర్ సింగ్ షేకావత్ కూడా పుష్ప లూప్ హోల్స్ ని వెతుకుతూ ఎలాగైనా పుష్పని పట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక జపాన్ లో ఉన్న ఓ స్మగ్లర్ ఇండియా నుంచి వచ్చే నంబర్ 1 సరుకు గురించి తెలుసుకోవడం మొదలు పెట్టినప్పుడు పుష్ప గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత పుష్పని కలవడానికి నేరుగా ఇండియాకి వస్తాడు. ఆ తర్వాత జపాన్ స్మగ్లర్ తో పుష్ప డీలింగ్ కుదుర్చుకుంటాడు. ఆ తర్వాత బనావర్ సింగ్ షేకావత్ ఈ జపాన్ డీల్ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత సిండికేటర్ నుంచి పంపించే సరుకుని పట్టుకుంటాడు. అప్పుడే షేకావత్ తన ఈగోని పక్కన పెట్టి పుష్ప చేస్తున్న బిజినెస్ లో తన డీల్ కుదుర్చుకుంటాడు. ఇక పుష్పకి షేకావత్ అడ్డు తొలగిపోవడంతో దర్జాగా ఎర్రచందనాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ గా ఎదిగి దేశ రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఇక ఇదే సమయంలో తన అన్న అయినటువంటి ముల్లేటి మోహన్ ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. దాంతో పుష్ప ఆ సమస్యని పరిష్కరించి తన కుటుంబానికి దగ్గరవుతాడు. ఈ సెంటిమెంట్ సీన్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. ఇక పుష్పతో శ్రీవల్లికి వివాహమైన విషయం తెలిసిందే. ఈ రెండవ భాగంలో శ్రీవల్లి సీమంతం జరుగుతుంది. ఆ సమయంలో కేశవని పుష్ప తన కుటుంబంలో ఒకరిగా కలుపుకుంటాడు. అప్పుడు సీమంతం సందర్భంగా శ్రీవల్లి కేశవని అన్న అని పిలిచి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. ఇక ఈ వేడుకలోనే దాక్షాయిని చెన్నై మురుగన్తో కలిసి పుష్పపై అటాక్ చేయిస్తుంది. ఆ భారీ ఫైట్ లో శ్రీవల్లిని కాపాడబోయి కేశవ చనిపోతారట. అలాగే శ్రీవల్లి కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుందట. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీవల్లిని పుష్పని తన అన్న ముల్లేటి మోహన్ ఆసుపత్రికి తీసుకువెళ్లి కాపాడుకుంటాడు. ఇది ఆ సినిమాకి ఇంటర్వెల్ సీన్ కాబోతుందట. ఇక ఇలా ఈ రెండవ భాగంలో కేశవ చనిపోతాడని ఈ స్టోరీ సెట్ నుంచి లీక్ అయిందంటూ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చూడాలి మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ స్టోరీ ఎంత వరకు నిజమో అని.